నాకు కుక్కలు అంటే ఇష్టం, కానీ కుక్కల్ని పెంచేవాళ్ళు అంటేనే మంట. వీళ్ళు జస్ట్ కుక్కను పెంచి వీళ్ళకి ఏదో అన్అఫీషియల్ ఆస్కార్ వచ్చినట్టు, ఈ సొసైటీలో వాళ్ళు పెద్ద కరుణామయలేనట్టు బిల్డప్. ఆడి గురించి ఆడు రియల్ లైఫ్లో సోనుసోద్లో ఫీల్ అవుతాడు, మళ్ళీ మాత్రం అరుంధతిలో సోనుసోద్లో చూస్తాడు. ఈ కుక్కలు పెంచే వాళ్ళందరూ అన్నెసెసరీ రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవుతుంటారు. మా చామీని వాకింగ్ తీసుకెళ్ళాలి, మా చామీకి స్నానం చేయించాలి, అది ఏజ్కి వచ్చింది మీటింగ్ తీసుకెళ్ళాలి అని ఏదో ఆడపిల్ల పేరెంట్స్ ఫీల్ అవుతుంటారు. మా అపార్ట్మెంట్లో స్వాతి అని ఒక అమ్మాయి ఉంది, వాళ్ళకు కుక్క ఉంది, దాని పేరు రస్క్. రస్క్, ఆ రస్క్ గురించి చెప్తా. ఒకరోజు ఆ రస్క్ని తీసుకుని వచ్చి మా డోర్ కొట్టింది. చిరాగ్గా తీసేయండి అన్నాను. అంటే అమ్మాయి సిగ్గుపడతా, మోయిన్ మన రస్క్ మీటింగ్కి వచ్చింది, నీ హెల్ప్ కావాలి. ఒక్క మీటింగ్కి వస్తే మన హెల్ప్ ఏంటి, అబ్బాబే అట్టని ఏం కుదరవు అన్న. తను ఊరిక మోయిన్, అది మీటింగ్కి వచ్చింది కదా, మీటింగ్కి సేమ్ బ్రీడ్ కావాలి కదా అంది. సేమ్ బ్రీడ్ అంట. ఇప్పుడు అదే మనుషుల్లో మనం సేమ్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలరా, సేమ్ రిలీజియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలరా అంటే మనకి క్యాస్ట్ ఫీలింగ్లు, మనం రేసిస్టులు, మనం వెళ్ళాలి. మరి వీళ్ళు చేసేదేంటి, ఇది క్యాస్ట్ ఫీలింగ్ కదా, ఇది రేసిజం కదా. ఇప్పుడు సేమ్ బ్రీడ్తో చేయకపోతే దీనికి ఏమైనా హెచ్ఐవి వస్తుందండి. సరేలే ఏదో చూస్తా ఇల్లు అన్న. అంటే నో మోయిన్, అది ఏజ్కి వచ్చింది కదా, దాని ఫీలింగ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. దాని ఫీలింగ్స్ నాకు బాగా తెలుసు, నీకు తెలిస్తేనే దాని పేరు రస్క్ అని కాకుండా కస్క్ అని పెడతాం అనుకున్నా. ఎందుకు, ఈ రస్క్ ఆర్ఎక్స్ హండ్రెడ్లో హీరోయిన్ టైపు. ఇది రోజు మన వెనకాల సి బ్లాక్ సతీష్ గారి కుక్కతో ఏమేం చేస్తుందో దీని బాగా మొత్తం మనకు తెలుసు. ఆడి కుక్క ఏంటి, అది అర్జున్ రెడ్డి టైపు. అరే నీ ఫ్రెండ్ కుక్క రస్క్ వస్తుందా రాదా, వస్తుందా రాదా, అట్లా ఉండేది. ఇంక ఈ రెండూ కలిసి మా అపార్ట్మెంట్లో ఎప్పుడు పడితప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇదే పని, మీటింగే మీటింగ్. ఇన్ని చేసి ఇక్కడికి వచ్చి ఎలా నుంచిందో తెలుసా, ఇది పెద్ద వర్జిన్ కుక్కలాగా అని నుంచింది. అసలు ఈ కుక్కలకి పేర్లు పెట్టేవాళ్ళకి కామన్ సెన్స్ ఉండదు. ఇలా కామన్ సెన్స్ కూడా ఇంజక్షన్లో ఎక్కించాలి రోజుకు 3 సార్లు, లేకపోతే కుక్కకి రస్క్ అని పేరేంటి. ఓ రోజు నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా. ఆ లోపల ఉన్నాడు, వాళ్ళ నాన్న అక్కడ కూర్చుని ఉన్నాడు, ఆ పక్కన బొడ్డోడు ఆడుకుంటున్నాడు. వాళ్ళ కుక్క అక్కడ కూర్చుని అన్నీ కొరికేస్తుంది. ఈ పెద్ద ఆయన అంటున్నాడు, శ్రీధర్ అవన్నీ తినకు, శ్రీధర్ నోట్లో పెట్టుకోకు, శ్రీధర్ అరే గుద్దల్దాం చెప్పి శ్రీధర్. వాళ్ళ బొడ్డోడు వచ్చి అంటున్నాడు, తాతయ్య నీకు ఎన్నిసార్లు చెప్పాలి, దాని పేరు శ్రీధర్ కాదు సీజర్ అని. సీజర్ని శ్రీధర్ చేశాడు ఆయన. ఇప్పుడు అది శ్రీధర్ అంటే కానీ పలకట్లా. ఆయన తప్పలేదు, ఎందుకంటే వాళ్ళప్పుడు కుక్కలేండి రాజు, రాము, గణేష్, ఈ కుక్క పేరేదో ఓనర్ పేరేదో తెలియదు. కొన్నిసార్లు ప్రేమ ఎక్కువైతే కుక్క పేరు ఓనర్ పేరు కూడా ఒకటే. అరే ప్రసాద్ అంటే ఇద్దరు పలుకుతారు ఓయని. ఇప్పుడు అప్డేట్ అయ్యారు, ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ పేర్లు. అంటే నాచో, మ్యాంచో, విస్కీ, ఆల్టో, ప్లూటో. అంటే ఒక కుక్కకి ఒక ఫుడ్ పేరు, ఒక మందు పేరు, ఒక కారు పేరు, ఒక ప్లానెట్ పేరు కూడా పెట్టచ్చు. కానీ కుక్కను కుక్క మాత్రం అనకూడదు, ఈ నెరుపు కనకూడదు. అలా కోపం వచ్చేస్తుంది, కుక్క ఏంట్రా కుక్క, దాని పేరు ప్లూటో. ఇడు నాసాలో పెద్ద ఆస్ట్రోనాట్, దానికి ప్లూటో అని పేరు పెట్టాడు. ఇడు నీలాంస్ట్రాంగ్ అది ప్లూటో అనమాట. వీళ్ళకి కుదరాలి కానీ పేరు పెట్టడం కాదు, దానికి ఒక ఆధార్ కార్డు, ఒక ట్విట్టర్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా పెడతారు. 10,000 మంది ఎర్రి పువ్వులు దాన్ని ఫాలో కూడా అవుతున్నారు. సరే, ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు కుక్కలకి పేర్లు పెట్టి వదిలేరు, బయట బోర్డు పెడతారు. ఏమని, కుక్క ఉన్నది జాగ్రత్త, బివేర్ ఆఫ్ డాగ్స్ అని. నాకు అర్థం కాదు, కుక్క ఉంది జాగ్రత్త ఏంటి, అయితే గీతే లోపల మేము 4 ఉన్నాం జాగ్రత్త అని బోర్డు పెట్టాలి కానీ కుక్క ఉంది జాగ్రత్త ఏంటి, వాళ్ళందరికీ ఇది పెద్ద తోపా. సరే, అయ్యేమన్నా అంత సిన్సియర్గా డ్యూటీ చేస్తాయంటే చెయ్యు. వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపేసుకునే వరకు ఈ పోలీస్ స్టోరీలో సాయి కుమార్ రేంజ్లో అట్లా తిరుగుతుంటే, వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపేసుకున్న మరుక్షణం ఈ దొంగలు వస్తే డ్యూటీ చేస్తాలే తెలియదు కానీ ఇంటికి మనలాంటి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాత్రం మీద పడి పుల్వామా అటాక్ చేస్తాయి. అవి మన మీద పడి విధ్వంసం చేస్తుంటే వీళ్ళు మాత్రం వెనకాల నుంచి రిలాక్స్గా ఏం చేయదురా
ఏమన్నదిరా, ఏం చేయదురా. ఎందుకు చేయదు? అది కుక్క కదా, దానికి ఇంత పళ్ళు లేవా? అది రాట్వెలర్ అయినా సరే వీడిది మాత్రం సేమ్ డైలాగ్, ఏం చేయదురా, ఏం చేయదురా అని. అది ఏమన్నా చేద్దామని డిసైడ్ అయితే పోనీ ఏమన్నా ఆపగలరా? ఇప్పుడు ఈ కుక్కలు జనరల్గా ఇంత ఉంటాయి. ఏమన్నా చెయ్యాలని కొంచెం తలెత్తిందంటే సెట్టు మొత్తం ఒకటే బయటలో కచ్చక్. వీడు మాత్రం వెనకాల నుంచి క్లాస్ లీడర్ లాగా ఏ రస్ కమ్ బ్యాక్, ఏ ప్లూటో కమ్ బ్యాక్ అంటుంటాడు. మనం మాత్రం సెట్టు మీద ప్రేమతో సబ్వే సర్ఫర్స్ లాగా పరిగెడతా ఉంటాం. అసలు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎవడో గేమ్ డిజైన్ చేసి ఉంటాడు. అసలు ఈ కుక్కే కాదు, ఏ కుక్కాడు ఓనర్ మాట ఉండవు ఒక్క విషయంలో తప్ప. అదేంటి తెలుసా, ఓ బాల్ ఇసిరిదంగి పట్రా అంటే తీసుకొస్తుంది. అదేంటో ఏ లాంగ్వేజ్లో చెప్పినా తెస్తుంది. గో గెట్ ఇట్ అంటే తెస్తుంది. జాకెట్ లేకే అంటే తీసుకొస్తుంది. క్షుపంగా కృపంగా చిన్ అన్న తీసుకొస్తుంది. గట్టిగా మాడితే ఏం చెప్పకపోయినా తీసుకొస్తుంది. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఇది కూడా మనం చెప్పేమని తేటలేదు, దానికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తెస్తుందని. కానీ వీడు మాత్రం ఒక బాల్ ఇసిరిదంగి పెద్ద ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళలాగా దేక్కో మై రౌడీజం అని దొంగల్లో అమెరికాలో ఇట్లా ఉంచుంటాడు. ఓ రోజు నేను షేర్ ఆటోలో ఇంటికి వెళ్తున్నా. షేర్ ఆటో అంటే తెలుసు కదా, దాని మీద ఏముంటుంది, 4 in 1 అని ఉంటుంది. డ్రైవర్ ఏమనుకుంటాడు, కంపార్ట్మెంట్కి 4 అనుకుంటాడు. ఆడు వెనక 4 ఎక్కిస్తాడు, ముందు 4 ఎక్కిస్తాడు. అప్పుడప్పుడు 5 కూడా అవ్వచ్చు. ఒకసారి అలా కిడిపి నాకు తగిలింది. ఆల్రెడీ ముందు 4 కూర్చొని ఉన్నారు, నేను 5వ. వెళ్ళి ఒక సీట్ ఆటోలో పెట్టి ఇంకో సీట్ గాల్లో పెట్టి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఇలా కూర్చున్నాను. ఆటో వెళ్తుంది జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కసక్కన ఆగింది. నా పక్కనే పెద్ద ఆడి కార్ ఆగింది. ఆడి కార్లో బ్యాక్ సీట్లో అద్దం మొత్తం దింపుకుని ఒక పెద్ద కుక్క అని చూస్తున్నాను. ఆడి కారు బ్యాక్ సీటు, షేర్ ఆటో సింగిల్ పెర్ర. ఇప్పుడు చెప్పండి, ఎవరిది కుక్క బతుకు? నాకు గుద్దలో కాలి. ఏంటే ఆఫ్టర్ ఆల్ కుక్క ఏంటి నీ బిల్డప్ అన్న? అదేమో తెలుసా, ఆఫ్టర్ ఆల్ ఏంటి మైండ్ ఏంటి మా గురించి తెలీదా నీకు? ఏంటి ఎవడు చెప్పలేదా? నేను చెప్తాను నిన్న అంది. ఏమని? ఇప్పుడు ఈడున్నాడు, ఎవరిని? ఓనర్. ఈడున్నాడు, ఆవు పిల్లి గుర్రం ఇన్ని యానిమల్స్ ఉన్నాయి కదా, దేనైనా పెంచుకోవచ్చు కదా. కానీ ఈడు ఎవరిని పెంచుతాడు? మళ్ళీ పెంచుతాడు. ఇప్పుడు ఆవును పెంచాడు అనుకో పాలిస్తుంది, గుర్రాన్ని పెంచాడు అనుకో రేస్కి వెళ్తుంది, డబ్బులు తెస్తుంది. కోడైతే చికెన్ అవుద్ది, మేకైతే మటన్ అవుద్ది. మరి మనం అయితే ఏం చేస్తాం? ఏం చేయం. మహా అయితే ఓ బాల్ ఇసిరి దిగితే 3 ఉంటే తెచ్చిస్తాం. అయినా ఈడు ఎవరిని పెంచుతాడు? మనల్ని పెంచుతాడు. ఒకవేళ దీనిని పెంచాడు అనుకో బయట కట్టేస్తాడు. మరి మనం ఆడి ప్లేట్లో తింటాం, ఆడి బెడ్ మీద పడుకుంటాం. ఆడే మనకి స్నానం చేపిస్తాడు, వాకింగ్ చేపిస్తాడు. మూడొచ్చి కొంచెం టెమటంలాడితే మీటింగ్ కూడా ఆడే తీసుకెళ్తాడు. అంతెందుకు, ఎప్పుడన్నా కొంచెం అటెన్షన్ తగ్గింది అనిపించినప్పుడు అంటే చూసావా ఇలా ఉంటుంది. నాకు కళ్ళు తెలుసుకున్నాను, కుక్క జాతి ఎంత గొప్పదో నాకు ఆ రోజు అర్థమైంది. సో నాకు కుక్కలతో ఇష్యూ లేదు, నాకు కుక్కలంటే ఇష్టం. కానీ కుక్కలు పెంచే వాళ్ళతోనే ప్రాబ్లం. మీరు కూడా చూసుకోండి, మీ కుక్కలు మీ గురించి ఏమనుకుంటున్నారు. మీకు నిజంగా లైఫ్లో పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం పొర్రపాటును కూడా ఈ మ్యాట్రిమోనీ సైట్లో వెళ్ళకండి. మ్యాట్రిమోనీ సైట్ వాడు నా నంబర్ని మండపం వేసేవాడి దగ్గర నుంచి కాండం అమ్ముకునేవాడు వరకు ప్రతి ఒక్కడికి అంబర్ దింగాడు. చాలామంది ఐటీ వాళ్ళకి సంబంధాలు త్వరగా సెట్ అవుతాయి అనుకుంటారు. అది మా చేతిలో ఉండదు, మీడియా మిత్రుల చేతిలో ఉంటుంది. కానీ సోమరం మాత్రం మీడియా మిత్రుల చేతిలో ఉండదు, అది మా మేనేజర్ చేతిలో ఉంటుంది. మా తాత ఎప్పుడో సామెత చెప్తూ ఉంటాడు, డుర్రుమన్న పిత్తు భయము లేని పిత్తు, డుస్సుమన్న పిత్తు లోకమంతా మత్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.